రీజనింగ్ నుంచి ఎక్కువగా మిర్రర్ ఇమేజెస్ లేదా వాటర్ ఇమేజెస్ అడుగుతూ ఉంటాడండి. ఈ వర్డ్ అనేది మిర్రర్లో చూస్తే మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఓకే, మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందుగా దాని మధ్య డిఫరెన్స్ తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ లెటర్ తీసుకుందాం. మనం అద్దంలో చూస్తే మనకి అది ఎలా కనిపిస్తుంది? సపోజ్ ఇటువైపు అద్దం ఎలా ఉందనుకుంటే మనకి ఇది రివర్స్లో చూడండి, ఈ పాయింట్ ఏదైతే ఉంది ఇక్కడ తీసుకొని ఇది ఇటు ఉంది కదా, సో ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకి ఇదేంటంటే అద్దంలో ప్రతిబింబము. సో మిర్రర్ ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. మరి వాటర్ ఇమేజ్ అంటే మనకి వాటర్ ఇమేజ్ కింద వైపు పడుతుంది. సో ఇదేమవుతుందండి, ఈ ఎల్ అనేది ఇలా చూడండి, ఇది ఇలా రివర్స్ అవుతుంది, పైది కిందకి కింద పైకి. సో ఇది మీరు తెలుసుకుంటే మీరు ఎలాంటిదైనా చేయగలరు. ఓకేనా, తల కిందుగా పైది కిందకి కింద పైకి అయితే వాటర్ ఇమేజ్, సైడ్ బై సైడ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అయితే అది మిర్రర్ ఇమేజ్. ఓకేనా, ఎలా రాస్తామంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇది ఎల్ ఎలా అవుతుంది, తర్వాత ఏ ఐ, తర్వాత ఎన్, తర్వాత ఓ, తర్వాత ఎల్ ఓ సి. సో ఈ విధంగా ఇందులో ఏది ఉంది, ఇది ఉంది. సో మనకి ఇది